దేవుని నామానికి వందనాలు. ఈ పగటి రాత్రి వేళ దేవుని సన్నిధిలో కలిసి దేవుడికి కనపరచడానికి దేవుడి సన్నిధిలో సమయం గడిపి ఇవ్వడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన మంచి సౌకర్యం బట్టి దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి వేళ దేవుడు మనందరం కూడా దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి దేవుడాక ఈ రాత్రి వేళ వాక్య ధ్యానం నిమిత్తం బయలుదేరుతాం. దేవుడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అక్కడ జరిగిన వాక్య భాగంలో మనకి కనబడుతున్న ఒక ప్రాధాన్యత కలిగిన మాట సిలువలో ఉన్న మాట గురించి అక్కడ చెప్పబడుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. వాక్య పరిచర్యలో అన్నిటికన్నా ప్రాధాన్యత చెందిన ఒక వాక్య భాగం అక్కడ రాయబడి ఉన్నది. క్రైస్తవంలో క్రైస్తవ విధానంలో ఉన్న ప్రాధాన్యత కలిగిన ఒక మాట అక్కడ రాయబడి అక్కడ రాయబడి ఒకసారి చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు మాట అక్కడ రాయబడింది. సిలువను గురించి ఉన్న మాట రెండు రకాలైన వ్యక్తులకి, ఒకటి రక్షించిన వారికి, రెండోది నశించిన వారికి. నశించిన వారికి అది వెర్రితనముగా మారినప్పుడు రక్షింపబడిన వారికి అది దేవుని యొక్క శక్తిగా, దేవుని యొక్క సామర్థ్యముగా మారింది అంటే బయట ప్రస్తావించుకుంటున్నది. అయితే పగటిలో నేను చెప్పడానికి కోరే ఒక మాట, రక్షించిన వారికి అది ఏ రీతిగా శక్తి అన్నది పగటిలో దేవుని రాత్రిలో దేవుని వాక్య భాగం నుంచి మనం ధ్యానించి తీరుతాం. మనం రక్షణ పొందిన ప్రజలు ఇక్కడ అధికంగా కూర్చున్నారు కాబట్టి మనం ఈ పగటి ఆలోచించిన రక్షణ పొందిన వారికి శిలువ గురించి ఉన్న మాట ఏ రీతిగా అది శక్తిగా మారి తీరున్నది, అది ఏ రీతిగా విడుదల కల్పించే విధానంగా మారి తీరున్నది పగటిలో ఒకసారి మనం ధ్యానించుకుందాం. దీనిని మనం తెలుసు తీరడానికి మొదటిగా మనం చూస్తే గలాత్య పత్రిక 1వ అధ్యాయం దాని 4వ వచనం మనం చదివినప్పుడు సిలువలో ఉన్న మాట దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను. అప్పుడు సిలువలో ఉన్న మాట రక్షించిన వారి దైవ శక్తిగా ఏ రీతిగా ఆధారమైంది అన్నది 5 రీతిగా మనం ఈ పగటి రాత్రిలో మనం ధ్యానించి తీరుతాం. 5 రీతులుగా దేవుడు సిలువ గల మాట మనకి శక్తి పరిచి విడుదల ఇప్పించు తీరడానికి సహాయపడి తీరారు. దాన్ని గలాత్య పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి ఏం చేశారు? యేసుక్రీస్తు వారి శిలువ మరణం మూలంగా మనకి ఏం దొరికింది? విముక్తి దొరికింది, అంటే విడుదల దొరికింది. ఎక్కడి నుంచి? దుష్టకాలంలో నుంచి. దుష్టకాలం అంటే మనం జీవించిన ఈ లోకము, లేకపోతే ఈ లోకము ఉన్న కాల తరగతి దేనికి అధీనంగా ఉన్నది? దుష్టత్వం కింద అధీనంలో ఉన్నది. అక్కడి నుంచి యేసయ్య శిలువ మరణం ఏమైంది? మనల్ని విడిపించుకోగలిగి తీరింది. అప్పుడు ఈ దుష్ట కాలానికి అధికారపరిచి తీరిన వాడు ఎవడు అన్నది ఒకసారి మనం విచారణ చేసుకున్నాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాన్ని 4వ వచనం చదివినప్పుడు ఈ దుష్ట కాలానికి అధికారపరిచిన అధికారి ఎవరు అక్కడ చెప్పుతున్నది? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనమును అప్పుడు ఈ దుష్ట యుగాన్ని ప్రభుత్వం పరిచయవాడు సాతాను ఈ దుష్ట యుగాన్ని ఏం చేసి పెట్టాడు? అధికార పరిచయాడు కాబట్టి, ఆయన అధికారం కింద ఉన్నది కాబట్టి ఈ దుష్ట యుగంలో నివసించిన ప్రతి మనిషి యొక్క మనోనేత్రములను సాతాను ఏం చేశాడు? గుడ్డిపరిచి తీరాడు. అందుకే సిలువకున్న సందేశం కొందరికి వ్యతిరేకంగా మారింది. ఎవరికి? దేవునికి ఎరగని వారికి, దేవునికి నమ్మని వారికి అది గుడ్డితనంగా మిగిలిపోయి ఉన్నది. కాబట్టి క్రీస్తు మరణించేది వారికి ఏం కల్పిస్తున్నది? అది వారికి వ్యతిరేకాన్ని కల్పించేట్టుగా మనకి కనబడుతున్నది. అప్పుడు ఈ ప్రస్తుత యుగానికి అధికారి ఎవరు? సాతాను. ఆయన చేసే పని ఏంటిది? ప్రతి మనిషిని గుడ్డిపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటి గుడ్డిపరుస్తున్నాడు? కంటిని కాదు, వ్యక్తిని కాదు, మనోనేత్రాన్ని చేస్తున్నది. కంటికి గుడ్డిపరిచి చూడకుండా ఉంటాడు. వ్యక్తిని
చేస్తూ తీరలేదు. అదే తెలుసుకో తీరాలి. ఎందుకు ఈ దుష్టత చెందిన ఈ లోకమైన తీరడానికి కారణం ఏంటి? దేవుని యొక్క బిడ్డలు దుష్టతనంలో వచ్చి వేరే తీరాలి అన్న కారణం ఏంటి అంటే ఆ దుష్టతనానికి అధికారి ఎవరు? సాతాను. అందుకే మనం సాతానికి లోబడే వాళ్ళం కాదు, దేవునికి లోబడే వాళ్ళం. కాబట్టి దేవుని మూలంగా మనకి రక్షణ దొరికింది. అందుకే తెలుసు తీరాల్సిన మాట మనకి అది శక్తిగా వెళ్ళిపోయింది. చెప్పొచ్చిన మాట మొదటిగా క్రీస్తు యేసు శిలువ మరణం మూలంగా మనకి ఎక్కడి నుంచి విముక్తి దొరికింది? ఈ దుష్ట కాలంలో నుంచి మనకి విడుదల దొరికింది. దాని రక్షణ పొందిన వారి మనసును సాతాను గుట్టిపరచలేడు, నా మనసును చెరపలేడు. దేవుని దగ్గర నుంచి సాతాను ఏం చేయలేడు, దూరపరచలేడు. కారణం ఏంటి? దేవుని శక్తి దగ్గరకు వచ్చింది కాబట్టి అదే ఈ దుష్టతనంలో నుంచి విడుదల పొందిన వారు. అలాగే ఈ దుష్టతనంలో నుంచి విముక్తి పొంది తీరడానికి మనుషులకు ఏముంది అవకాశం? మత్తయి సువార్త పుస్తకంలోకి వస్తే 24వ అధ్యాయము దాని 14వ వచనం చదివి వచ్చినప్పుడు ఈ దుష్టతనంలో నుంచి విముక్తి పొంది తీరడానికి, విడుదల పొంది తీరడానికి ఏమి చేసి తీరాలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చెబుతుంది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. అప్పుడు ఈ దుష్టతనంలో నుంచి ఒక వ్యక్తి విముక్తి పొంది తీరాలంటే ఏం చేయాలి? శుభ సందేశం, దేవుని రాజ్యం గురించి ఉన్న శుభ సందేశాన్ని ఏం చేయాలి? ప్రచారం చేయాలి, ప్రకటించాలి. అప్పుడు ఈ దుష్టతనంలో నుంచి విముక్తి మనం ఎందుకు పొందాం? సువార్త మూలంగా మనం పొందాం. ఎవరో మన దగ్గరికి వచ్చి సువార్తని ఏం చేశారు? ప్రకటించారు. ప్రకటించి ఇప్పుడు వలన ఏమైంది? గుడ్డైపోయిన మనోనేత్రం ఏమైంది? గుడ్డైన మనోనేత్రం వెలిగినందుకు రక్షకుడైన యేసుని చూడగలిగిందా? మన పాపం గురించి ప్రాయశ్చిత్తం కలిగి తీరడానికి, మనం చేసిన పాపములన్నిటికీ ఏమై తీరాలి? మనసు మార్పిడి కలిగి తీరడానికి సువార్త మన చెవికి ఏమై తీరాల్సి వచ్చింది? వినబడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నా ప్రశ్న, సువార్త ఎవరు పరిచయం చేయాలి? సువార్త ఎవరు పరిచయం చేయాలి? ఎవరి మనోనేత్రం తెరవబడింది, ఎవరు దుష్ట యుగం నుంచి విడుదల పొంది తీరాలో, సాతాను శక్తుల్లోంచి విముక్తి పొంది తీరిన వాడు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? అప్పుడు ప్రకటించకపోతే ఆ వాక్యంలోనే ఉంది. అటు తర్వాత అంతం సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడును. ఎప్పటి వరకు ప్రకటించాలి? అంతం వచ్చి. లేదు, మొదటి చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడును. ఎక్కడ ప్రకటించాలి? ఎన్ని లోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 197 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు 2003లో 2009 తెలియదు. అన్ని దేశాల వరకు ఎవరు ప్రకటించాలి? మనోనేత్రం ఎవరికి తెరవబడింది? సాధారణ శక్తుల నుంచి ఎవరు విడుదల పొందారు? ప్రస్తుత అంధకార బోధనలో నుంచి విడుదల పొందిన ప్రతి మనిషి వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ప్రకటించకపోతే ఏమవుతుంది? లోకం యొక్క అంతం అవదు. ప్రకటించేస్తేనే అయిపోయింది. అర్థం కాలేదు. సువార్త ప్రకటించి అన్ని చోట్లకి అంది తర్వాత ఏమొస్తుంది? ఈ యుగం ముగించిపోయింది, ప్రపంచానికి ముగింపు వచ్చింది. ఇప్పటికి కూడా ముగింపు రాలేదు. కారణం ఏంటిది? సువార్త లోకమంతటి వరకు ఏం చేయలేదు, అంది తీరలేదు. అందుకే మన తల మీద సువార్త భారం ఉన్నది. దాన్ని మనం ప్రకటించాలి. దాని వల్ల కొందరికి మనోనేత్రం గుడ్డైనది, కొందరికి సాతాను బంధించినది, కొందరు దుష్టయుగంలో ఇరిగిపోయిన వారు ఈ శరీరం పక్కన ప్రకటించిన సువార్త మూలంగా ఏమైంది? విడుదల పొంది బయటకు వచ్చి దేవదూతలకి కానీ అధికారం ఇచ్చారనుకో, ఏది సువార్త చెప్పే అధికారం దేవదూతలకి చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేసేస్తారు. హలో, ఒక దేవదూతకున్న శక్తి 1,87,000 మంది మనుషులను చంపగలిగే శక్తి కలిగే ప్రవాహం ఉంది.
అవుతుంది. కానీ వారికి అధిపతులు సువార్త అందించి తీరడానికి ఉన్న భారం ఎవరికి ఇచ్చారు? మానవులుగా ఉన్న మన మీద అప్పగించి తీరాలి. అందుకే మనం ఏం చేయాలి? స్వార్థ భారం అప్పగించి తీరాలి. ఎందుకు నేను స్వార్థ చేసేది? నేను ఒకప్పుడు సాతాను బంధకంలో ఉండేవాడిని, ఒకప్పుడు దుష్టులో నేను జీవించేవాడిని, ఒకప్పుడు నాకు మనమైతే ఏమైతే గుడ్డైపోయి ఉంది. ఇప్పుడు నా మనోయతాన్ని తాకలేదు, నా మనోయతానికి విడుదలని తీరింది. నేను దేవుడిని చూడగలిగాను, నేను దేవుడిని కనుగోగలిగాను, నేను దేవుడితో జీవితం అనుకోగలిగాను. ఆ ఆనందం మనల్ని ఏం చేసి తీరుతుంది? సువార్త చేయి 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 బాధపడుతుంది. అందుకే సువార్త మనం అందరం చేయాలి. అప్పుడే లోకానికి ఏం వచ్చి తీరేది? ముగింపు వచ్చి తీరేది. ఇక మత్తయి సువార్త పుస్తకం 11వ అధ్యాయం దాన్ని 39వ వచనం చదివినప్పుడు ఈ లోకం యొక్క ముగింపు ఎప్పుడైతే తీరేది మరి అక్కడ చెప్తున్నది ఒకసారి చూడండి. 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కొయ్యువారు దేవదూతలు. అప్పుడు అక్కడ రాయబడింది మనం చూడండి. యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. దేవుడి కేతి గురించి, పంట గురించి ఉపమానం చెప్పారు. పంట వేశారు. వేసినప్పుడు పంట మధ్యలో ఏడు కూడా నాటారు, గురుగులు కూడా నాటారు. ఏంటి మధ్యలో? మంచి పంటల మధ్య గురుగులు కూడా ఏం చేశారు? నాటారు. గురుగులు ఎవరు నాటారు? దేవుడు నాటలే, సాతాను నాటాడు. మంచి విత్తనం ఎవరు నాటారు? వ్యవసాయకులు నాటారు. దేవుడు నాటారు. పరిచారికులు నాటారు. మంచి నేలని మధ్య తేజ కూడా ఎదుగు వచ్చింది, గురుగులు కూడా ఎదుగు వచ్చింది. గురుగులు ఎదుగు వచ్చినప్పుడు పంట వేసిన వాళ్ళు ఏం చెప్పాడు తెలుసా? రెండింటిని ఒకే విధిగా ఏం చేయనిమ్ము, పెరగనిమ్ము. పని చేసేవాడు ఏమనుకున్నాడు తెలుసా? గురుగులన్నింటినీ ఇప్పుడు ఏం చేస్తాను? పీకేస్తాను అనుకున్నాను. అప్పుడు పని యజమాని ఏమన్నాడు తెలుసా? వదిన నాయన పీకొద్దు, పీకితే మంచి విత్తనం కూడా ఏం చేసేసాడు? పీకేసే ఛాన్స్ ఉన్నది. అందుకే పీకొద్దు. అందుకే కదా మా సంఘాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, అన్యాయం చేసేవాడు ఉన్నాడు, న్యాయం చేసేవాడు ఉన్నాడు, దేవుడు బిడ్డ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇద్దరికి దేవుడు ప్రకటిస్తున్నాడు. దేనికి? ఇద్దరికి దేవుడు కృపణించారు. ఇద్దరు నేను ఓడికేయలే, దేవుడి కృప. అందుకే నేను చెప్పొచ్చి ఈ గురుగులు పెరిగి వచ్చింది, పంట కూడా పెరిగి వచ్చింది. దానికి కార్యక్రమం ఏమైతే ఇది? ఒక రోజు పంటకి గురుగుకు ఏం చేసే రోజు వస్తున్నది? వేరు చేసే ఒక రోజు వస్తున్నది. ఆ రోజు ఎవరు వేరుపరుస్తారు? దేవతలు వాటిని ఏం చేసి తీరుతారు? వేరుపరిచి తీరుతారు. దాని అర్థం 39వ వచనం చదవండి. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కొయ్యువారు దేవదూతలు. అప్పుడు ఎప్పుడు యుగ సమాప్తి అయ్యేది? కోత కోసే సమయం. అర్థం కాలేదు. దాని అర్థం మంచి విత్తనానికి కోత. మంచి విత్తనం ఎవరు? యథార్థంగా దేవుని కొరకు జీవించిన దేవుని సంతానులు. సువార్త చెప్పిన, సువార్త విన్నా, సాధారణ మనోయత్రములను మూసేసి దాన్ని తెలిసి దాపబడిన వాళ్ళు వారి పంటకు రెడీ అవుతున్నారు. అలాగే మీరు పంటకు రెడీ అవుతే నేను దీన్ని ఏర్పరిచి దేవుడు రెడీ అవుతున్నాడు. అప్పుడు ఏమైంది? అంతమైంది ఉంటుంది. నేను చెప్పే ఒక మాట, నువ్వు స్వార్థ వచ్చిన వాడైతే పంటలో ఉండి తీరాలి, గురువుగా మిగలకూడదు. అప్పుడు అందుకే చెప్పిన ఒక మాట, పంట విస్తారంగా ఉన్నది, పని వాళ్ళు అయిపోయారు, తక్కువ అయిపోయారు. ఎందుకు పంట విస్తారంగా అయిపోయింది? దాని అర్థం విధానం అన్ని చోటికి అందింది, ఎందుకు వచ్చింది? వాటి మధ్యలో గురుగులు కూడా ఏమైంది? ఎందుకు వచ్చింది? కానీ గురుగు పంట ఒకే రీతిగా ఎందుకు వచ్చింది? ఒక్క రోజు పంటని గురుగులు వేరుపరిచే రోజు వచ్చింది. ఆ గడువులను ఉంటావా? ఒకసారి విచారణ తీసుకుంది. అప్పుడు పంట పూర్తయినప్పుడు ఏమొస్తుంది? యుగ సమాప్తి వచ్చి తీరుతుంది. తర్వాత దాన్ని 40వ వచనం చదివే మాట విషయండి. గురుగులు ఎలాగ కూర్చోబడి అగ్నిలో కాల్చి వేయబడు. పంటను కానీ చేస్తారు వేరుపరిచి దాచిపెట్టించినప్పుడు గురుగుల పరిస్థితి ఏంటిది? గురుగులను ఎక్కడ పడేసి తీరుతారు? అగ్నిలో పడేసి తీరుతారు. అలాగే సువార్త విన్నవాడు, సువార్త పలికిన వాడు, వారు మంచి విత్తనంగా మారినప్పుడు సువార్త వినని వాడు, సువార్త
9వ వచనం. అలాగే యుగ సమాప్తి అంచు జరుగును. దేవదూతలు వచ్చి ఇక్కడే చెప్పాలి. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి నీతిమంతులను దుష్టులను వేరేసి తీరుతారు. వేరుపరిచి దాని అర్థం ఇప్పుడు అన్ని ఒకేసారి చేపలోనే ఉంది, ఒకేసారి పంటలోనే ఉంది, ఒకేసారి భూమిలోనే ఉన్నావు. ఒక రోజు సెపరేషన్ అయ్యే రోజు వస్తుంది. అది ఎవరు చేసి పెట్టి తీరేది? దేవదూతలు చేసి పెట్టి తీరేది. అది పగటిలో దేవుడు విడాలా మనం ఏం చేస్తూ తీరాలి? మంచి విత్తనంగా మారి తీరడానికి, నీతిమంతులుగా మారి తీరడానికి ఏం చేయాలి? రామపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం ఇచ్చిన ప్రకారంగా నీ మనసులను ఏం చేస్తూ తీరాలి? నవీనపరుస్తూ తీరాలి. ఇలా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అదే వాక్యం చెప్పుచున్నది. మనసును రూపాంతరపరిచే దేనికి? దేని అనురూపులు కాకుండా ఉండడానికి. ఈ లోకం యొక్క అనురూపు అదే కాలేదు. చాలా మంది పంటలో ఉండి లోకాన్ని అనుసరించి తీరుతున్నారు. అయ్యో మనసు మార్చుకో. యాత్రికుల మనసు మారలేకపోతే ఏమని తీరొచ్చు? నువ్వు కూడా ఈ లోకానికి రసంలో వెళ్ళిపోవచ్చు. చాలా మంది దేవుని బిడ్డలు కూడా దేవునిలో బయలుదేరుతున్నారు. లోకం యొక్క స్టాండర్డ్ అనుసరించి బయలుదేరుతున్నారు. ఈ పవిత్ర దానికి రామం విషయం చెప్పు. లోకం నాకు యుద్ధమైనది కాదు, నేను లోకానికి సంబంధించిన వాడిని కాదు. నన్ను నేను ఏం చేస్తూ తీరాలి? నవీనపరుస్తూ తీరాలి. ఎదురు నా మనసుని నవీనపరుస్తూ తీరాలి. ఒకప్పుడు ఈ మనసు ఏమై ఉండేది? గుడ్డితనానికి ఇరుకొట్టాబడి సాతాను ఇరికి చూచాడు. అక్కడి నుంచి నన్ను ఇరిపించి తీరినందుకు మళ్ళీ నేను సాతాను చేత ఇరికిపోబడి లోకంలోనే ఉన్నాను. మళ్ళీ నా మనసును నేనేం చేసి తీరుతా? నవీనపరుచుకుంటూ లోక మర్యాదల నుంచి ఏమని తీరాలి? అప్పుడు రక్షణ పొందిన బిడ్డలు మనసుని ఏం చేసుకోవాలి? అందుకే మనసు మార్పిడి ఏం చెప్పింది? మనసును నవీనపరుస్తూ తీరాలి. ఎప్పుడెప్పుడు నవీనపరుస్తూ తీరాలి? ప్రతి క్షణం మనం నవీనపరుస్తూ తీరాలి. లోక మర్యాదగా ఏముంది? అధిక స్వాతంత్ర్యం ఉంది. కానీ మనం జీవించేది లోకంలో కాబట్టి లోకానికి స్వాతంత్ర్యం మనం ఏం చేసి తీరొచ్చు? మన మనసుకు పాతపరిచి తీరొచ్చు. అర్థం కావాలనుకుంటున్నారు. అందుకే మనసును ఏం చేయాలి? నవీన మనసు చేయలేని వాళ్ళు ఈజీగా పోవచ్చు. ఎలా? అదో మనసు నవీన పరచలేని దేవుని బిడ్డలు ఈజీగా పోవచ్చు. ఆడి లోకం అనుసరించి చెప్తాడు, లోక ట్రెండ్ అనుసరించి చేస్తారు, లోక కల్చర్ అనుసరించి చేస్తారు, లోక సిద్ధాంతం అనుసరించి చేస్తారు, లోక మనుషులు చెప్పేటట్టుగా నడుస్తారు, లోక సినిమాలు వాళ్ళని నడిపిస్తుంటారు. అందుకే నేను నవీన పరిచయం నేను సినిమా వద్దే కాబట్టి నాకు సినిమా ఏం కాదు, నవీన పరిచయం కాదు, గుడ్డి వచ్చేది. నేను ఆభరణం తీసేది ఏది? అది లోక ఆచరణ. అది నన్ను నవీన పరిచయం జరిగిన దాన్ని తీసేస్తున్నాను. సాక్షి నేను విన్నాను. ఆ పాస్టర్ గారు దేవుడు నమ్మక మునుపు ఆయన ఉద్యోగం చేస్తుండేవాడు. ఆయన భార్యకి 8 తులాల బంగారం లేదు. 8 తులాలు ఈ దేవుడిని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత భార్యని ఎంత సువార్త శక్తినా ఏం చేసేది కాదు, నమ్మేది కాదు. చివరికి దేవుడి మాట మెల్లిగా తన హృదయాన్ని తాకడానికి ప్రారంభించింది. ఎందుకంటే ఆయన అమ్మ కూడా చర్చికి రావడం మొదలెట్టారు. అప్పటికి ఈయన పాస్టర్ అయిపోయాడు. ఈయన పాస్టర్ అయిపోయి ఈవిడ ఇంకా ఎలా ఉంది? ఉన్నట్ట బతికినట్ట ఉంది. ఈ పాస్టర్ గారు మాత్రం ప్రార్థన, దేవా నేను సేవకుడయ్యాను, నేను అందరికీ మాదిరిగా ఉన్నాను, దేవా నా భార్య మాత్రం ఏ రీతి కలిగిన మార్పు లేదు. ఒక ఆరాధన కుటుంబంలో వచ్చినప్పుడు ఒక ప్రశ్న ఈ సహోదరి చెవిటికి వినబడింది. అమ్మా నువ్వు నన్ను నమ్మేవు బాగానే ఉంది, నా రక్షణ స్వీకరించవు బాగానే ఉంది, పాపక్షమాపణ బాగానే ఉంది, 8 తులాలు నా కోసం వదలం దేవా. ఆ రోజు ఏమనిపించిందో తెలియదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి ప్రేజలో చెప్పలేదు. ఆ మీటింగ్ కాడ నుంచి మౌనం పాటిస్తూ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి భోజనం అన్ని చేసి లైట్లన్నీ ఆపి పడుకోవడానికి గడువులో భర్త దగ్గరికి వచ్చి ఏమండి 8 తులాలు నాకు వద్దండి, దేవుడు నాతో మాట్లాడేటండి, నేను ఈ రాత్రి నవీనపరుచుకు తిరగడానికి నా మనసు నేను సిద్ధపడి మాస్టర్ ఏం చేయాలనిపించండి, దూకి డ్యాన్స్ చేయడానికి కనిపించింది. మరుసటి వారం చర్చికి వెళ్ళిన సంఘటన ఏమైందమ్మా? లేదండి ఆ రోజు రాత్రి నేను కూర్చున్నప్పుడు దేవుడి శబ్దం నాకు కనబడింది, నవీనత పొంది తిరగడానికి నేను ఇష్టమా? ఆ మాటకి నేను ఏమైపోయాను? లోపలికి నవీనత పొందకపోతే
ఏంటి? సహోదరుడి గురించి ఫిర్యాదు చెప్పినవాడు. దేని గురించి ఫిర్యాదు చెప్తాడు? లేదు, ఫిర్యాదు దేని గురించి చెప్పేది? తెలిసిన విషయం గురించి, తెలియని విషయం గురించి. నీ ఫ్యూచర్ ఎవరికి తెలియదు, నీ భవిష్యత్తు ఎవరికి తెలియదు, సాతానికి తెలియదు. అప్పుడు సాతానికి ఏం తెలుసు? నేను ఇరికించడానికి, నీ గురించి నిండా నీ పాత జీవితం తెలుసు. అర్థం కాదు. సాతాను ఫిర్యాదు చెప్పేటప్పుడు రేపు చేసే పనికి కాదు ఫిర్యాదు చెప్పేది. జరిగింది, సంవత్సరం జరిగింది, నువ్వు పుట్టేటప్పుడు చేసిన దాన్ని పట్టుకొచ్చే ఏం చేసేది ఫిర్యాదు. అర్థం కాలేదు. అందుకే మనం వాటి నుంచి నవీనత పొందుకు తీరాలి. నవీనత ఎప్పుడు నిన్న కాదు, నేడు, ఇప్పుడు, ఈ క్షణంలో. అలాగైతే వాటి మీద ఎవరికి అధికారం ఉండి తీరదు, సాతానికి అధికారం ఉండి తీరదు. అందుకే లోక మర్యాద నుంచి విడిచి మనసును ఏం చేయాలి? నవీన పరుచు తీయాలి. నవీన పరిచిన వాడే రక్షణ పొందిన గుంపు. నవీన పరిచిన వాడు ఏం చేసుకోవాలి? లోకస్వార్థ పుస్తకం 9వ అధ్యాయం దాని 23వ వచనం చదివితే నవీన పరిచిన వాడు చేసే ప్రతి ఎక్కడ చెప్పవచ్చును. అప్పుడు ఎవరు చేసే వెంబడించేది? లోక ఆశలను విడిచి నవీన పరిచిన వాడే ఎవరి వెంబడించి తీరేది? యేసయ్య వెంబడించి తీరేది. యేసయ్య వెంబడించి తీరాలంటే ఏం చేయాలి? నంబర్ 1 ఆయనతో ఆయనే ఆయన ఏం చేయాలి? విడిచిపెట్టి తీరాలి. 2 హలో, నవీన పరిచిన వాడు ఏం చేయాలి? ప్రతిదినం ఆయన సిలువను ఆయన ఏం చేస్తూ తీరాలి? మోస్తూ తీరి ఎవరి వెంబడించి తీరాలి? యేసయ్య వెంబడించి తీరాలి. ఎందుకు ప్రతిదినం ఆ సిలువను మోస్తూ తీరాలి? లేదు, సిలువ మోయలేకపోతే ఏమవుతుంది? మనసు నవీనం అవును. నవీన మనసు ఏమైంది లేదు. మనకు నేను మోయాలి సిలువ, నాకేం ఇష్టం, నాకేం కష్టం ఈ సిలువ మోయడం. ఎందుకు మనం సిలువ మోసేది? యేసయ్య మోసేది కాబట్టి నేను మోస్తా. యేసయ్య నడిచేటప్పుడు దాని మీద సిలువ ఉంది కాబట్టి నాలో కూడా ఏముంది తీరాలి? సిలువ ఉంటే బరువు ఉంటే ఇంకొక బరువు ఎక్కడానికి మనసు అనిపించింది. అర్థం కాలేదు. ఒక బరువు ఉన్నప్పుడు ఇంకొక బరువు నీ మీద ఏం తీయదు, ఉండి తీరడానికి అవకాశం నీ మీద బరువు ఉంది. దైనిక జీవితంలో నీకు అప్పగించబడిన సిలువ ఉంది, నవీన పరిచిన మనసు ఉంది. లోకాసన మళ్ళీ నీవేం చేయలేవు. వెంబడించి తీయడానికి అవకాశం ఉండి తీరదు. అందుకే యేసయ్య వెంబడించి తీరేటప్పుడు యేసయ్య ఉన్న అదే స్టాండర్డ్ లో మనం కూడా ఏం చేయొచ్చు? వెంబడించి తీయొచ్చు. అలాగైతే నవీనత పొందినవాడు ఎవరికి వెంబడించేది? యేసయ్య వెంబడించేది. యేసయ్య ఇది చెప్పేది కూడా ఏముంది? వారికి కావాల్సిన సిలువ. ఇక లోకస్వార్థ పుస్తకం 14వ అధ్యాయం దాని 27వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ దీని వాక్యం చెప్పుచున్నది. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనెడల వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. ఉన్నారా? నవీన పరిచిన వాడు లోక ఆశలను విడిచిపెడతాడు. ఒకటి. రెండోది ఎవరి సిలువను మోస్తాడు? యేసయ్య సిలువను మోస్తాడు. తను తాను రక్షించుకుంటాడు. యేసయ్య వెంబడించి ఒకవేళ నీ మనసులో నవీన పరచకుండా ఎత్తిన సిలువను దించేస్తే శిష్యుడు కాకపోతే ఇంకెవరితో ఎవరి దగ్గరికి వచ్చాడు? నేను చెప్పాను, ఒకడు అంధకారపరచడానికి రెడీగా ఉన్నాడు. ఆటని ఏం చేస్తాడు? మధ్య చూపిపరచాడు. నేను ఏదే శిష్యుడే మమ్మను అప్పకపోతే ప్రాబ్లం పెట్టలేదు. మళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మనం ఎక్కడ గుడిపచ్చాడు? ఎవరు గుడిపచ్చాడు? సాతాను గుడి నీ రక్షణ పోయింది. నువ్వు మళ్ళీ పంట నుంచి గుడి వెళ్ళిపోయావు. అట్లాంటి యేసయ్య సిలువ, యేసయ్య సిలువకున్న సందేశం అది వారికి వ్యతిరేకంగా మారిపోతుంది. అది వారికి ఏమనిపిస్తుంది? పనికి రాజేశం అనిపించింది. అందుకే నేను చెప్పొచ్చు మాట, నీ మనసును నవీనపరచుకో. యేసయ్య ఇచ్చిన దైనందిన సిలువ మోసుకొని
రక్షణ పొందిన వారికి శక్తి ఎక్కింది. ఎందుకు శక్తి ఎక్కింది? నాకు ఈ ప్రస్తుత చెడు లోకంలో నుంచి విడుదల పొందించడానికి శిలువ కారణమైంది. అప్పుడు నంబర్ 1 రీజన్, దుష్టకాలం నుంచి మనల్ని విడుదల పొందించడానికి, నవీనత నాలో తెప్పించుకోవడానికి, మనోనేత్రం వెలిగించడానికి యేసయ్య శిలువ మరణం ఏమైంది? సహాయపడింది. రెండోది మనం చూద్దాం. గలాతీయ పత్రిక 2వ అధ్యాయం దాని 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా చాలు. నేను క్రీస్తుతో కూడా తర్వాత మొత్తం చదవండి. సిలువ వేయబడి ఉన్నను. ఇక్కడ జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న పదం నేను అన్న భావన నుంచి విడుదల రావాలి. ఆమేన్. హల్లెలూయా. హలో, స్తోత్రం. దేంట్లో నుంచి? నేను అన్న భావన నుంచి. స్తోత్రం. హల్లెలూయా. రెండోది, యేసయ్య శిలువ మరణం మూలంగా మనలో నుంచి ఏం పోతుంది? నేను అనే భావం నేను అన్న ఆ భావం అన్నది ఏమైపోద్ది? పోతుంది. 20 వచనం చెప్పుచున్న మాటలు చూస్తే ఇక నేను కాదు, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు ఎవరు నాలో జీవించున్నారు. అప్పుడు నేను చస్తే ఎవరు జీవిస్తారు? నేను అన్న భావాన్ని చంపితేనే క్రీస్తు అన్న భావం బయటకు వచ్చేది. అర్థం కాలేదు. నేను అన్న భావం చావాలి. చావాలి అంటే క్రీస్తు ఏమై తీరాలి? బయటికి రావాలి. హలో, చాలా మందిలో నేను అన్న క్రీస్తు చచ్చారు కానీ నేను అన్న భావం చావలేదు. అప్పుడు నేను అన్న భావం గురించి ఈ రాత్రి ఒకసారి విచారణ చేసుకో. నేను అన్న పదం ఎన్నిసార్లు ఒక రోజు వాడుతున్నాం? నేను చేశాను నాది నేను చేసిన నా ప్రక్రియ నా ఇష్టం ఇవన్నీ నిన్ను ఏం చేయదు. శిలువ మాటకి వ్యతిరేకంగానే మారిపోయి ఉంటుంది. నేను అన్న మాట ఎందుకు మనలో రావట్లేదు? నేను అన్న మాట ఎందుకు మనలో రావట్లేదు? అదేనా నేను అన్నది మనం ఎందుకు వదులుకోలేకపోతాం? అందరం కలిసి మాట్లాడుకుంటాం. నేనే చేశానని ఎందుకు వస్తున్నాను? లేదు, తగ్గడానికి ఇష్టం లేదు. అవతల వాడితో నేను పెద్దోడని చెప్పించుకోవడానికి. యేసయ్యకు ఏముంది? అన్ని విషయంలో తగ్గే భావం ఉంది. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదివినప్పుడు పరలోకంలో నివసించిన యేసయ్య ఎంత మాత్రం తగ్గాడు? 7 గంటల కింద దిగి వచ్చి ఎంతవరకు తగ్గి తీరాడు తెలుసా? శిలువ మరణం వల్ల తగ్గాడు. హలో, ఎక్కడి నుంచి? ఆస్తి కొరమైన స్థితిగతి నుంచి దానికి చెందిన లోకం వరకు ఏమై తీరాడు? తగ్గడానికి తీరాడు. నేను అన్న భావనను ఏం చేసుకోగలిగాడు? వదులుకోగలిగి తీరాడు. అప్పుడు ఆయన నేను అన్న భావాన్ని వదులుకోగలిగి తీరితే మనం ఎందుకు వదలలేకపోతున్నాం? ఈ నేను అన్న భావం ఎందుకు చాలా మంది వదులుకోలేకపోతున్నారు? దీనికి ఒక కారణం ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం దాని 12, 13, 14, 15 వచనాలు చదివితే అక్కడ చెప్పుచున్న మాట వినండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 తేజో నక్షత్రమా ఎక్కువ చుక్క నీ మెట్ల ఆకాశం నుండి పడితివి. జనులను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశంను ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న స్వభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీద కెక్కుదును. మహోన్నతునితో నన్ను సమాననిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు ఇట్లా తలపోయిచున్నారు. చాలు. అక్కడ చదివిన వాక్య భాగం ఎవరి గురించి చెప్పుచున్నది? సాతాను గురించి. ఆడికే అక్కడ ఏముంది? నేను అన్న భావం ఉంది. అక్కడ ఎన్నిసార్లు నేను అన్న పదం రాయబడి ఉంది? 5 సార్లు నేను అన్న పదం రాయబడి ఉంది. 5 సార్లు నేను అన్న పదం. నేను దేవుని సింహాసనం మీద నేనే వెళ్తాను, నా సింహాసనం నేను వచ్చి తీరుతాను. నేను అన్న పదం ఎవరు అధికంగా వాడారు? ఎందుకు యేసయ్య నేను అన్న పదం వాడలేదు? ఆయన సాతాను కాదు కాబట్టి. అప్పుడు నేను అన్న పదం వాడితే తెలుసుకో, అది డెలివరీ కావాలి.
ఉన్న లోకంలో ఉన్న దురాత్మలన్నీ అన్నిటి మీద ఉంది. మీలో ఉందో లేదో మీరు వివేచించండి. నేను వివేచించడానికి హక్కుదారుని కాదు. హలో, అప్పుడు సాతాను పడక మునుపు ఆయన పేరు ఏమై ఉంది? తేజో నక్షత్రమ, సన్ ఆఫ్ మార్నింగ్ స్టార్. దానికి ఉన్న భాషాంతరం లూసిఫర్. దాని అర్థం మహిమలో పరిపూర్ణుడు, శ్రేష్ఠుడు. యేషయా గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి 19వ వచనం వరకు చదివినప్పుడు దేవుడు సృష్టించిన సృష్టి అంతట్లో అన్నిటికన్నా ఆనందం చెందినది, అన్నిటికన్నా శ్రేష్టత చెందినది, అన్నిటికన్నా అన్నిటికన్నా యోగ్యత చెందినది ఎవరు? దేవదూతలే. లేకపోతే తేజో నక్షత్రం అన్నిటికన్నా ఏమైంది? ఆకాశాలు చెందేటటువంటిది. అప్పుడు లూసిఫర్ పనిది దేవుని యొక్క దేవదూతల బృందం మధ్య ఆరాధన జరిగేవాడు. ఆరాధన ఆయన వల్ల జరిగేది. ఆయన ఉన్న రెక్కల ఆడిస్తే సకల వాక్య వాక్యాలు ఏమై తీరింది? ఆడిపోబడి తీరేది. అందుకే ఈ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ అధికంగా పనిచేసేది. అందుకే సినిమా చూడకూడదని చెప్పేది. దానిలో ఉన్న మ్యూజిక్ నేను చేయొచ్చు, నేను అన్న అట్రాక్షన్ తీసుకొచ్చింది. అందుకే నేను చెప్పిన అన్నమాట, నేను అన్న భావన ఎవరిది? సాతానుడి. నేను చేశాను, నా వల్ల అయింది, నాన్న చేయటం జరిగింది చెప్పుకో తిరుగు. నీకన్నా పెద్ద సాతానికి ఒకటి లేదు. అట్టాడు వెర్రుడే, అట్టాడికి సినిమా గురించి ఉన్న వార్త వ్యతిరేకంగా మారేటప్పుడు నేను కాదు, నాన్న కాదు, పొగడలు కాదు, అర్హుని క్రీస్తు నాలో నుంచి వచ్చినది కాబట్టి మన నేను కాదు, క్రీస్తు. చదివిన వాక్యం వచ్చి గలాతీయులు 2:20, ఇక నేను కాదు, క్రీస్తే నాయందు. నీలో నేను జీవిస్తున్నానా, క్రీస్తు జీవిస్తున్నానా? 90% మంది దేవుని బిడ్డల్లో క్రీస్తు కాదు, నేనే వాళ్ళ జీవితం. నేను అన్నది జీవించి తీర్చే లూసిఫర్ కలిగినదే. లూసిఫర్ మంచిగా ఉండేవాడు. నేను అన్న భావన చేసరికి దేవుడు ఆయన ఏం చేశారు? అప్పుడు నేను అన్న భావన నిన్నేం చేస్తుంది? ఏదో కింద పడేస్తుంది. కింద పడిపోయిన ఏమైపోయాడు? దానికి తీయవాడిగా మానేయాడు, సహోదరుడికి ఫిర్యాదు చేసేవాడిగా మానేయాడు, దూషణలు అన్యాయం అక్రమం అన్ని చేసేవాడిగా మానేయాడు. ఈ పడి వాళ్ళు ఎవరు అలా చెప్పి తీరాలి. నేను కాదు, క్రీస్తు నాలో నుంచి. అందుకే ఎందుకు యేసయ్య శిలువ గురించిన వర్తమానం నాకు ఎదిరిదనం కాదు, కారణం ఏంటిది? అది నాకు రక్షణ కారణం, అది నాకు ఏమిటి? శక్తి కారణం. నాలో నేను అన్న భావం చచ్చింది, క్రీస్తు అన్న నాలో జీవించుచున్నది. క్రీస్తు బయట వచ్చాడు. అందుకే యేసయ్య వీటిలో కూర్చోేటప్పుడు యేసయ్య అనలేదు. మనం స్పందిస్తే ఉంది, క్లియర్ గా ఉంది. అందుకే కదా ఇరు పక్కన ఇరు గంటలు ఉన్నారే, ఇరు పక్కన ఉన్న ఇరు దొంగలు కూడా ఉంది. ఎవరు దూషించారు? యేసయ్యను దూషించి తీరారు. యేసయ్య ఏం చేశాడు? దూషించి తీరాక నిన్ను బతికించుకో, మమ్మల్ని బతికించుకో. ఈయన కేవలం బతకాల్సిన అవసరం ఇది. అప్పుడు మరో దొంగ చెప్తాడు, ఏంటో తెలుసా? నాయన మనం తప్పితం వల్ల మనం ఏమైంది? ఈ సినిమా వేయబడి తీరుతున్నాం. కానీ మనిషి ఆయన ఏ తప్పితం చేయలేదు. ఆయన అన్యాయం ఏం చేశాడు తెలుసా? అవతల నేను అన్నది అంగీకరించినప్పుడు యువతలు ఈయన ఎవరు? యేసు అన్నాడు బయటికి రావాలి. అంటే ఆయన యేసు చెప్పినాడు, యేసయ్య నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను యేసు నా అవతల ఉన్నాడు. ఏమన్నా నీ రాజ్యం కాదు, నా రాజ్యంలో నన్ను బతికించుకో. నీ రాజ్యంలో బతికించడానికి కాదు, బతికించి తీరడానికి నేను అన్నది చావాలి, క్రీస్తు అన్నది బయటికి రావాలి. అప్పుడు రెండోదిగా యేసయ్య శిలువ మరణం మూలంగా నేను అన్నది ఏమైంది? చావుకు గురైంది. అందుకే ఇప్పుడు మనకి లూసిఫర్ యాటిట్యూడ్ మనకి లేదు. ఇప్పుడు క్రీస్తు యాటిట్యూడ్, క్రీస్తు మనసే మనకు ఉంది. అప్పుడు రెండోదిగా నేను అన్న భావనలో వచ్చి మనం విడుదల పొంది తీరాలి. మూడోదిగా గలాతీయ పత్రికలోకి రండి. 2వ అధ్యాయం 19వ వచనం. గలాతీయ పత్రిక 2:19. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతిని. ధర్మశాస్త్ర విషయంలో మనం ఏమైపోయాం?
తీయడానికి, పాపాత్మన గొప్పతనం ఏంటో నీకు అర్థమై తీయడానికి. అప్పుడు ధర్మశాస్త్రం దేవుడు ఎన్ని ఇచ్చాడు? 613 ధర్మశాస్త్రాలు ఇచ్చారు, 610 నియమాలు ఇచ్చారు, దానితో 10 హ్యాండిల్ తెలిసి ఇచ్చారు. ఇంకా అది కాకంటే సబ్స్టిట్యూట్ బోర్డు ఆయన ఇచ్చారు. ఎందుకు ఈ నియమాలు ఇచ్చింది? నియమాలు ఇచ్చినది దేనికి? పాపానికి తీవ్రత నీకు అర్థం చేసి అప్పుడు ధర్మశాస్త్రం అన్నా మరణం నుంచి మనం ఏమై తీరాలి? విముక్తి పొంది ఎవరిని యేసు ద్వారా జీవించుకోగలిగి తీరాలి. అప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియాలి. గలాతీయ పత్రికలోకి రండి, 5వ అధ్యాయంలోకి రండి, 5వ అధ్యాయం 22-23 వచనాల్లో చూడండి. ఇప్పుడు కొత్త నిబంధనకున్న నియమం ఏది? అదేగా నియమం. పాత నిబంధనకున్న నియమం చావుకు కారణం ఇచ్చినప్పుడు కొత్త నిబంధనకున్న నియమం దేని ద్వారా మనకి దొరికింది? ఆత్మ ఫలము ద్వారా మనకి దొరికింది. అందుకే ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దయాలత్వం, మంచితనం, తర్వాత దీర్ఘశాంతం, తర్వాత ఆశానిగ్రహం, ఇవన్నీ నెరవేర్చి తీరాలి. ఇది మనలో నుంచి బయటికి రావాలి. ఈ నియమం మనం నుంచి రావాలి. దాని అర్థం ఏదో మరణం మూలంగా ఏ ధర్మశాస్త్రం చచ్చింది? పాత నిబంధనలో ధర్మశాస్త్రం చచ్చి కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం దేని ద్వారా వచ్చింది? ఆత్మ ద్వారా వచ్చింది. ఆ నియమమే మనకి కావాలి. పాత నిబంధనలో ఉన్న నియమాలు కాదు, 10 ఆజ్ఞలు కాదు మనం పాటించాల్సింది. ఇక మనం పాటించాల్సింది ప్రేమ ఉందా? అర్థం కాదు. పోయిన రోజు పిలుస్తాను నాకు రోడ్ చేశాడు, నాకు ఆ రాజ్యం మొత్తం నిద్ర రావట్లేదు. ఆ సమాధి కార్యక్రమం నేను వెళ్ళలే. హలో, ఆ సమాధి కార్యక్రమం నేను కార్యక్రమం ఇంకో మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కడ కుదరలేదు. దేవుడు ఆత్మనాతో స్పష్టంగా మాట్లాడు. ఇంత ప్రేమగాడితో తిరిగావు, ఎంత ప్రేమగాడితో తిన్నావు, ఇంత ప్రేమగాడి కోసం అన్ని చేసావు అని బట్టి తిప్పాడు. ఆ చచ్చేటప్పుడు చెప్తూ కూర్చుంటాను కదా, ఏ ప్రేమ? ప్రేమ వాదించింది. ఆ ప్రేమ నాకు నిద్ర రావట్లేదు. హలో, స్నేహితుడే నన్ను ఎన్నిసార్లు రైల్వే స్టేషన్కి తిప్పాడు, ఎన్నిసార్లు నేను నాతో కలిసి బోధన చేశాను, ఎన్నోసార్లు నేను ఆడతాను. ఆడి చివరి గడిలో మట్టి వేయడానికి కూడా నేను ఏం చేయలేకపోయాను. ఓకే, నాకు బోర్డు కారణాలు ఉన్నాయి చెప్పడానికి. మీటింగ్ ఉంది, వెళ్ళడానికి ఉన్నాయి, ఏం లేదు, సౌకర్యం లేదు, అగ్గి లేదు. దానికి వంకనే నాకు కనబడలే. నాకు ఆడి ప్రేమ ముందు ఈ వంకనే పెద్దగా అనిపించి తీరలే. నాకు వంకలు అనిపించిందంటే దాని అర్థం ఏంటి? ఆత్మ పాత్మ ప్రేమ చేసేస్తాను. హలో, ప్రేమ సంతోషం ఉన్న విషయం సమాధానం ఉందా? ఇద్దరు గొడవడుతుంటారు, వీళ్ళు సమాధానపరిచే మనసత్వంగా నేను చెప్పుకొచ్చేది ఈ నియమమే మిగతా అన్ని నియమం కదా. ఈ నియమమే ఏమైంది? కొందరు ఏమైంది? మనకి అవసరమైంది. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదివినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన కొత్త నియమం గురించి అక్కడ బైబిల్ మనకి ప్రస్తావించి తీరుతుంది. 6:14 అప్పుడు కొత్త నియమం ఏది? కృప అన్న కొత్త నియమం. కృప అన్న పదానికి అర్థం ఏంటిది? హలో, కృప నాకు అర్థమైంది. దేవుడి కృప నాకు కృప కాదు. కృప అన్న పదానికి అర్థం ఏంటిది? ఉదాహరణకి ఈ ఇల్లు నీకు కొనుక్కోవడానికి ఏం కాదు, స్థామత లేదు, చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు చచ్చినాక నువ్వేం చేయలేవు, కొనలేవు. అట్లాంటప్పుడు ఒకటి నీకు ఫ్రీగా నీ పేరు మీద రాసి చేసాడు అనుకో, దాన్ని చెప్పే పదమే కృప. హలో, మన ఊహల్లో కూడా మనం సంపాదించలేది, మన సంపాదించలేది, మన ఆయాలన్నీ ఇచ్చి కొనుక్కోలేది నీ చేతికి ఇచ్చి ఆయన నమ్ముతున్నాడు. దాని అర్థం నువ్వేం లేదు, నీ రక్తాన్ని ఇచ్చో, నీ కిడ్నీ ఇచ్చో, నీ గుర్ర ఇచ్చో, నీ శరీరాలన్నీ ఇచ్చి ఏం లేదు, రక్షణ కొనుక్కోలేవు. అలాంటి రక్షణ నీకేం చేశాడు? నమ్మి నీ చేతికి ఇచ్చాడు. అది కొత్త నియమం. నమ్మాడుగా. హలో, మొన్న
ఎందుకు అయ్యాను కాలు ఇవ్వట్లేదు నేను నీ మీద హలో ఎందుకు మనం బండి అడిగితే బండి ఇవ్వట్లేదు ఆయన మీద నమ్మకం లేదు. ఎందుకు ఆ బండి ఆయన పేరు మీద ఉంది. నువ్వు వెళ్ళి గుర్తు చేసి చెప్తే ఎవరి చేతికి వెళ్ళాలి వాడలేదు చెప్పిపోవాలి. హలో అని నువ్వు ఎన్నిసార్లు గుర్తు చేసినా ఎన్నిసార్లు ఎందుకు చేసినా నీ మీద కుమారించిన కొత్త కృప. తొలి మనం దేని కింద ఉండేవాళ్ళం, ధర్మశాస్త్రం కింద ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం దేని కిందకు వచ్చేసాం, కృప కిందకు వచ్చేసాం. కృప కిందకు వచ్చినప్పుడు ఏం చచ్చింది? ధర్మశాస్త్రం చచ్చి కృప బయటికి. అప్పుడు యేసయ్య శిలువ మరణం మూలంగా ఏం బయటకు వచ్చింది? ధర్మశాస్త్రానికి చావు జరిగి కృపకి ఏం జరిగింది? అవకాశం జరిగింది. కృప మాత్రం కాదు, కృప వెంబడి కృప. అప్పుడు పాత నియమావళి చావుకు కారణమైనప్పుడు కొత్త నియమావళి వలన కృప దొరికినందు వరకు ఏం దొరికింది? జీవం దొరికింది. పాపములో బతికిన నేను, అతిక్రమంలో బతికిన నేను, దుష్టుడిగా జీవించిన నేను, ఎవరికి పనికి రాకుండా ఉన్న జీవితం నాది. ఎంత పాపంలో జీవితంలో నేను ఉండేవాడిని. అది నాకు చావు ఇప్పించింది. శిలువ మరణం నాకేమైంది? నాకు అది శక్తి మారింది, నాకు అది రక్షణ మారింది. దాని వల్ల ధర్మశాస్త్రం చచ్చి అందుకే జీవించిన నేను కాదు, క్రీస్తు. కృప దొరికిన ఏం చేస్తాడు? ఇందాక నేను చెప్పాను, నీ గది నీ ఇల్లు నీది కాదు. నీకు నువ్వు కొనుక్కోవడానికి చేతరాదు. నువ్వు 100 సంవత్సరాలు ప్రయత్నించిన తరతరాలు ప్రయత్నం నీకు దొరకదు. అంటానికి ఇది ఒకటి రాసి ఇచ్చేవాడు అనుకో, నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎప్పుడు కృతజ్ఞత కలిగేటట్టు ఉంటావు. నీకు ఇంకొక అవకాశం దొరికింది. ఈ గదిలోనే ఇంకొక గది ఇంకొకటికి ఇవ్వడానికి నీకేం అనిపిస్తుంది? మనసు అనిపిస్తుంది. కృపలో ఉన్న ఒక ప్రత్యేకత, నీకు కృప దొరికినప్పుడు ఆ కృప గొప్ప. కృప దొరకలేదు ఇంకొకటి నువ్వేమి జీవితావు. అందుకే చాలా క్రైస్తవులు కృప అనుభవించలేదు క్రైస్తవులు. ధర్మశాస్త్రంలో సచ్చి బతుకుతున్న క్రైస్తవులు వారికి ఏం లేదు. ఏదో ఆదిమకాల సంఘం ఆస్తులు అమ్మేసి ఎవరికి ఎక్కడ తెచ్చి ఇచ్చేవారు. సేవకుడు పాత్రలో ఉంచి సేవకుడు దాన్ని ఏం చేశారు? ప్రజల మధ్య విభజన చేసి ఎందుకు ఈనాడు ఎందుకు కాబట్టి దే అండర్స్టూడ్ గ్రేస్. వాళ్ళకి కృప అర్థమైంది, మనకి. అందుకే దేవుడు రోజు దోచుకుంటున్నాడు. ప్రార్థనా విషయాలతో దేవుడు దోచుకుంటున్నాడు. దేవుని బ్యాంకిని కనుగొట్టేస్తున్నాడు. దేవుని ప్రార్థనా గోపురాన్ని ఏం చేస్తున్నాను? పీక్కు తింటున్నాను. వై? కృప అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ గ్రేస్. నాకు కృప అర్థం కాలేదు. అందుకే కృపను చాలా మంది ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యపరుచుతున్నారు. కృప నాకు ఇల్లు అర్థం కావట్లేదు, అర్థం కాలేదు. హల్లెలూయా. కృప గురించి ఎవరికి బాగా అర్థమైంది లేదో తెలుసా? కృప గురించి అర్థమైంది లేదో తెలుసా? బానిసత్వంలో విడుదల పొందింది. బానిసత్వ బతుకులో నుంచి ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన ఇశ్రాయేలు ప్రజలకి అర్థమైంది మనకే తెలుసా? ఎంత కృప పొందినండి. ఒకప్పుడు సంఖ్యలో నా జీవితానికి ఉండేది. ఒకప్పుడు నేను బట్టి ఇక్కడ పనిచేసేవాడిని. ఇప్పుడు నేను పని చేయగలే. ఇప్పుడు నేను ప్రయాసం తగ్గలే. ఆహారం కావాల్సినప్పుడు ఇంటి బయటకు వస్తే చాలు, నీది కావాలంటే ఇంటి బయటకు వస్తే చాలు, కొనగించేస్తుంది. నడిస్తే చాలు మేఘ స్తంభం, వెళ్తే చాలు అగ్ని స్తంభం. అదో ఎంత సౌకర్యం ఉన్నప్పుడు దేవుని కృపను వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడే కదా చేసి. We don't understand grace. కృపను అర్థం చేసుకోవట్లేదు. అదో ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం రండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం దాని 16వ వచనం చదివినప్పుడు కృప గురించి అక్కడ చెప్పుకున్న మాట వినండి. కనుక మనము కనికరింపబడి అభ్యోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ఓ లార్డ్ ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఎవడు కృప దగ్గరికి వెళ్తాడు? కృపా సింహాసనం దగ్గరికి వెళ్తాడు. కృప పొందినోడు వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు? ఏ టైం వెళ్ళొచ్చు. కృపకున్న ప్రత్యేకత ఉంది. కృప ఫినిష్ అయిపోయినప్పుడు ఇంకా కృప కావాలని ఆశిస్తుంది. అర్థం కాలేదు. అదో ఈ ఇల్లు దొరికేసిన తర్వాత ఈ ఇల్లుతో కృప నిండిపోయిన పొందరావా? నో, కావాలి. కృప కావాలి. కృప కావాలంటే ఎక్కడికి పరిగెట్టాలి?
సరిపోదు. యు నీడ్ అబండింగ్ గ్రేస్. ఇంకా వర్తిస్తున్నది ఏం కావాలి? చాలా మంది ఎందుకు కృపా సింహాసనం దగ్గరికి పరిగెట్టేది? హలో హలో అలా హిందూ శాస్త్రంలో ఒకడు ఉన్నాడుగా, ఆడడిగే 3 రోజులు కావాలన్నాడు. సరే ఇస్తానులే అన్నాడు. ఈ నిలబడిన కాడ నుంచి సూర్యుడి మీద అడిగేది ఒక అడిగి అయిపోయింది, చంద్రుడి మీద అడిగేది 2 అడిగి, భూమి నుంచి పర్వకానికి అడిగేటట్టు పర్వం మొత్తం అయిపోయింది. పర్వక నుంచి మళ్ళీ భూమి మీద అడుగు పెట్టేది అయిపోయింది. 3వదిగా పట్టడానికి ఇంకా చోటు దొరకకపోతే అవతల ఇచ్చిన దానకర్తడైన ఆడి చెప్పిన నా నెత్తి మీద పెట్టినాం. ఇంకా అక్కడే స్పాట్ ఉంది, ఇంకే లేదు. అదే నేను ఉదాహరణ చెప్తున్నాను. కృప దొరికినది దేవునికి, అధిక కృపను పంచుకోవడానికి. కృప దొరికినది, why did you receive grace? సో కృప దొరకని దాని అర్థం ధర్మశాస్త్రంలో ఇరుక్కున్న వారికి కృప మన అందించాలి. కనబడట్లేదు ఈనాటి దేవుని బిడ్డలకి ఎవరిది? ధర్మశాస్త్రంలో జీవించిన వారిని కనబడట్లేదు. అందుకే ధర్మశాస్త్రంలో జీవించిన వారిని చూసినప్పుడు ఏం చేయాలి? కృపకున్న పరిమితిని, కృపకున్న యాక్సెస్ని, కృపకున్న శ్రేష్టతని ఏం చేయాలి? వర్తింపజేయాలి. అది నేను చెప్పి వచ్చిన మాట, కృప వెంబడి కృప మాత్రం కాదు, సమయోచిత సమయంలో దేవుని నుంచి కృప పొందుకు తీరడానికి పరిగెట్టేది తీరాలి. సింహాసనం ఎదురు పరిగెట్టేది తీరాలి. ప్రతి సమయం పరిగెట్టే వాళ్ళు దేవుడు ప్రయత్నం లేదు, అనేకులకు కృప ఇస్తూ తీరాలి. ఇప్పుడైతే దేని చేత నిర్మింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రముల నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారం. ఎందుకు మనం కృపా సింహాసనం పరిగెట్టేది? ఎందుకు మనం కృపా సింహాసనం ఎదురు పరిగెట్టేది? ధర్మశాస్త్రం మూలంగా మనకి ఏం వచ్చేది? చావు వచ్చేది. కృప మూలంగా మనకి ఏం దొరికేది? పరిశుద్ధాత్మ శక్తి మనకి దొరికేది. పరిశుద్ధాత్మ శక్తి రాకపోతే ఏమవుతుంది? పాత ధర్మశాస్త్రం మూలంగా ఏమవుతుంది? పాత అలవాట్లన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఆత్మశక్తి ఎందుకు దేవుడు మనకి ఇచ్చారు? పాత దాని కొరకు కాదు, కొత్త పొందుకు తీయడానికి, కొత్త నియమంలో తీయడానికి. అలాగైతే కృప పొందిన మనం ఏం పొందుకు తీరాలి? ఆత్మశక్తి చెప్పిన బాగా వినండి. నిన్నటి ఆత్మశక్తితో నేటి నువ్వు జీవించలేవు. ఇప్పుడు జరిగిన ఆత్మశక్తికి రేపటికి జీవించలేదు. ఏ రోజు ఆ రోజు 90% మంది దేవుని బిడ్డలు నిన్నటి అన్ని భాషలు తిరిగి వెళ్తున్నారు. అలవాటు చెప్పాలి, నిన్నటికి ఇక్కడ మంచి చేస్తున్నారు. నీకే అనిపించలేదు ఎప్పుడు ఆ సబ్రా సరపప్పనా మారదా? హలో, అందుకే మన ఆరాధన కూడా మనకి ఏమైపోయింది? చప్పట్లు ఎక్కువ అయిపోయింది, అన్ని భాష వస్తారు కనమాట. కొత్తది లేదు, పాత దాన్ని పట్టేసుకుని ఏం చేస్తున్నాను? మాట తిప్పినట్టు తిప్పేస్తున్నాను. నో, కృప వెంబడి కృప ఇచ్చేది నేను తెలుసా? ఆత్మ మూలంగా ఇంకా అధికంగా ఏం చేయాలి? నవీనత బయటికి రావాలి. అందుకే చాలా మందిలో ఏం రావట్లేదు, నవీనత బయటికి రావట్లేదు. మనలో ఆ స్వభావం లేవా? కోపం రావట్లేదా? అసూయ రావట్లేదా? మనసులో రావట్లేదా? వస్తున్నాయి. ప్రెషర్ కుక్కర్ ఉడికినట్టుగా ఉడికిపోతున్నాం. ప్రెషర్ ఉడికింది, ప్రెషర్ కుక్కర్ లో ఉడికింది, ఏం చేస్తుంది? విజలొచ్చేది. కొంతమంది విజలు వచ్చేస్తుంది. అప్పుడు ప్రెషర్ కుక్కర్ లో ఉన్నది విజల్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? కొలైకెళ్ళి పడేయండి. మనం కూడా చేయాల్సింది అదే. కొందరు ఆత్మ దురాత్మ అర్థం కాదు. ఆత్మ అన్న కొలై కింద దిగలేకపోతే దురాత్మ అన్న కొలై కింద దిగాల్సి ఉంటుంది. పరిశుద్ధాత్మ అన్న కొలై కింద దిగలేకపోతే ఏమవుతుంది? దురాత్మ అన్న కొలై కింద అవుతుంది, విధులు వస్తుంది, నీ ఉడికిందని బయటకు వచ్చేది. ప్రెషర్ కుక్కర్ ఉన్న ఒక ప్రత్యేకత, విసిల్ ఆగి విసిల్ ఊడిపోయింది అనుకో ఏమైంది?
పేరు లోపల ఉన్న వేడి సామాన్ ఏం చేస్తే చిన్న కామం వచ్చి బయటకు వస్తుంది. బయటకు వచ్చింటే ఎలా వస్తుంది తెలుసా? ఈ మన ఈ ఎలిగిస్తారు చూడండి, జిల్లు జిల్లు అని ఎలుగుతారు చూడండి, అలా వస్తుంది. దానికన్నా ప్రత్యేకత తెలుసా? ఎక్కడ తగ్గితే అన్ని కాల్చారు. అర్థం కాలేదు. హలో, అందుకే సమయోచిత సమయంలో దేవుడు మనకి కృపనిచ్చింది. దేనికి? ఐ షుడ్ అబౌండ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మలో ఏమై తీరడానికి, నిండి తీరడానికి. అలాగే మా అందరి ప్రశంస ఉడుకుతుంది. ఆగాలంటే దేని కింద రావాలి? పరిశుద్ధాత్మలో నీరు కింద రావాలి. అలాగే తీరితే ధర్మశాస్త్రం చాచి కృప బయటకు వచ్చి తీరుతుంది. కృప బయటకు వచ్చి తీరుతుంది. ఇంకా అక్కడ కృప దేనికి? దేవుడు మేకడ కత్తి పెట్టేసుకొని అన్ని లాగేసుకొని తీసుకోవడానికి కాదు. ఏం కావాలి? నీ ఆత్మశక్తి నా మీద కావాలి. నీ అభిషేకం నాలో కావాలి. ప్రతిరోజు అందుకే మనకేం ఉండాలి? ఆత్మశక్తి గల కొలాయి కింద ఉండాలి. ఆత్మశక్తి గల కొలాయి కింద దిగినవే నిలకడత్వం కలిగింది. 90% మంది దేవుని బిడ్డలు రూపాంతరం పోతారు. అలాగే ఎవరు 100% గ్యారంటీ చెప్తున్నారు. కారణం ఏంటి? ఓల్డ్ స్టాక్ బతికేస్తున్నారు. అందుకే ఈ రోజు పొద్దున అభిషేకం ఉందా? ఈ రోజు పొద్దున ఆత్మాభిషేకం ఉందా? ఈ రోజు మాట్లాడే భాషేనా? లేకపోతే నిన్న దాన్ని పట్టేసుకుని వృద్ధేస్తున్నావా? దేవునికి కృపడు భాష చెప్పేది. కొత్త కొత్త భాషలతో వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడతారు. న్యూ లాంగ్వేజ్, ఓల్డ్ లాంగ్వేజ్ కాదు, రిపిటేటివ్ లాంగ్వేజ్ కాదు. ఏసై ప్రార్థన నేర్పించినప్పుడు చెప్పిన ఒక మాట, కొందరు ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసే దాంట్లో రిపిటేషన్ ఎక్కువ. రిపిటేషన్ అంటే పలికిందే పలికేస్తాను. నేను ప్రార్థనలో నేను చెప్పాను, కొందరు అన్ని భాషలో పలికిందే పలికేస్తున్నాను. సో యూ నీడ్ గ్రేస్, కృప కావాలి. ఇందాక నేను చెప్పానే రాకడ సమయంలో చాలా మంది కావాలి. కారణం ఏంటిది? పునరుద్ధానపు శక్తికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. యేసయ్య ఏ రీతిగా పునరుద్ధానం పొందాడు? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసయ్య ఏదైతే సమాధిలో నుంచి లేచాడు. సమాధి నుంచి లేవడం మాత్రం కాదు, ఈ భూమి నుంచి అంతరిక్షాన్ని స్వంత శక్తితో వెళ్ళలే, పరిశుద్ధాత్మ శక్తి. ఇక్కడ నుంచి ఒక రాకెట్ వెళ్ళాలంటే రాకెట్ ఇక్కడ ఉన్న శక్తి కావాలి. కానీ ఇక్కడ ఉన్న దేవుడి మీద పరలోకానికి వెళ్ళాలంటే నీ శక్తి పనిచేయదు. ఎవరి శక్తి కావాలి? కృప మూలంగా కలిగిన కొత్త శక్తి మనకి కావాలి. అందుకే ఏం చేయాలి? ఈ గుడికలన్నీ పెట్టేది దేనికి? కొత్త శక్తి పోసుకోవడానికి. అందరికి అన్ని భాషలు వద్దు, ఆత్మశక్తి వద్దు, దేనికి వస్తారో తెలియదు. కళ్ళ మొక్కల్లా కూకొని వెళ్ళడానికి. అందుకే నేను ఏంటంటే గలీజోల దగ్గర కూకోను, ఎప్పుడు విడిగానే పడుతుంది. ఈ ఆత్మశక్తి ఉన్న దగ్గర నాకు కూకోవాలంటే, ఈ ఆత్మశక్తి లేని వాడి దగ్గర కూకుంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఈ పశువులు తినే గడ్డి ఉంది కదా, ఎండుగడ్డి, ఆ ఎండుగడ్డి కాడ అగ్గి పెట్టి వెలిగించుకొని ఉన్నట్టు ఉంటుంది. ఏమవుతుంది? అగ్గి పెట్టి గడ్డి దగ్గర వెలిగితే ఏమవుతుంది? కాలిపోతే ఏమవుతుంది? గడ్డి కాలిపోయి బూడిద మిగిలింది. అందుకే ఈ కోడికలు ఆరాధనలు అన్ని పెట్టేది దేవుడికి ఆత్మశక్తిలోనే. అందుకే అపోస్తలులకి చెప్తున్నమాట, చిన్న పిల్లలు ఆత్మశక్తిలో నిండి తీరాలి, ముసలి వాళ్ళ ఆత్మలో నిండి తీరాలి, యవనస్తుల ఆత్మలో నిండి తీరాలి. నాకేదా నిండకపోతే నీకు యాక్సిలరేషన్ దొరకదు, ఇక్కడి నుంచి వెళ్ళాలి. అందుకే చాలా మంది దేవుడి బిడ్డలు మళ్ళీ ధర్మశాస్త్రంలోకి వెళ్ళారు. కృపలో మనం ఏం చేయలేరు. దే డోంట్ హ్యావ్ ఎనీ మోర్ గ్రేస్. కృప వాళ్ళని చేయట్లేదు. నో బడీ రిసీవ్స్ గ్రేస్ ఫ్రమ్ దెమ్. వారి మూలంగా ఏం దొరకట్లేదు, ఎవరికి కృప దొరకట్లేదు. అందుకే కదా ఒక ఆరాధనలో అందరూ కూర్చొని ఆరాధన చేస్తున్నప్పుడు ఒకడికి ఇంటి కాడ కూర్చున్నాడు, పడిపోయాడు. మిగతా ఎవరికి కృప కలగలేదు. కానీ పాస్టర్ గారి పాస్టర్ గారిని దవాయించి అక్కడ కూకున్నాడు. అయినా ఆయన కృప ఉంది కాబట్టి ఆయన లేపేసి మళ్ళీ ఏం చేస్తుంది? కృప పొందిన తర్వాత మరలా ఏం చెయ్యకూడదు. ధర్మశాస్త్రం అన్న ఆ మరణకాల
ఆకలి ఉంది, ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. నీ జీవితాన్ని ఒకసారి ఏం చేయాలి, పరిశోధించు తీరాలి. అందుకే రోమాపత్రికలో 8వ అధ్యాయం 14వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్తున్న మాట వింటున్నాడు. అప్పుడు నడిపి దేవుని ఆత్మ ద్వారా నడవబడలేని వాళ్ళు ఎందరూ యేసయ్యను విశ్వసించి తీరుతారో వారు దేవుని యొక్క పిల్లలు కుమారుల మధ్య తేడా ఏంటిది? పిల్లలు కుమారులు, సన్స్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. పిల్లలు అంటే బచ్చా కాదు, పిల్లలు బచ్చా కాదు. ఓకే, రైట్. సంతానం సన్స్ ఆఫ్ గాడ్, మెచ్యూరిటీ పొందినవారు, పరిపక్వత పొందినవారు. ఎవరు పరిపక్వత పొందేవారు? ఆత్మల ద్వారా, who are led by the spirit. కొందరు ఆదివారం మాత్రం ఆత్మలో నింపుడే, మిగతావన్నీ ఎవడు తిప్పుతున్నాడు. అలాగే 52 వారాలు మాత్రమే ఆత్మ నిండినవాడు, మిగతా రోజులన్నీ ఏది నిండినవాడు. హలో, ఆత్మ నిండుదల కలిగిన వాడు ప్రత్యేకత ఏంటిది? ఆయనకి అరణ్యమన్న సమస్య కాదు, ఆయనకి శాంతమన్న సమస్య కాదు, ఆయన ఎన్ని దౌర్లు చేసిన ఆయనకి ఏ సమస్య అనిపించలేదు. కాబట్టి ఆత్మ ప్రవాహంలో నడిచిన వాడికి ఇదే పెద్ద బాధే అనిపించలేదు. ఆత్మలో అధికంగా ఏస్కేల్ గ్రంథంలో రాయబడి ఉంది. నేను ఆత్మశక్తి గురించి అక్కడ పైన మస్తుగా చెప్పబడుతుంది. ఏం చేశారు తెలుసా? దేవాలయంలోకి పారుతూ వచ్చుచున్న ఆత్మ కలిగిన నీరు లోపల ఈ మనిషి ఏం చేశారు? దిగినప్పుడు ఆయన చెప్పిన మాట, నా అధికారుల వరకు ఆత్మలో నిలబడితే చాలు, మోకాళ్ళ ఆత్మ నడిపితే చాలా సరిపోదు, భుజం వరకు నడిపేటువంటి చాలు, నేనేమి తీరాలి అందులో మునిగి తేలేదగా ఏక కట్టలేనంత నిజంగా ఆత్మలో నేనేమై తీరాలి, నడిపింపబడిన వాడై తీరాలి. అప్పుడు ఈ ప్రవాహం అట్టి వస్తుంది. ఈ ఆత్మలో నిండుకోనట్టు అంటున్నాడు. ప్రవాహం ఇది లాగేయాలి కానీ కాదు, ఇది ప్రవాహానికి విపరీత దిశలో వెళ్ళేది. అలాగే నేనే అడిగేది, ఆత్మ ద్వారా నడపబడలేకపోతే సారీ టు సే ధర్మశాస్త్రంలోని జీవితం. ఎందుకు అల్లే చెప్పాడు నాకు తెలియదు, నేను చెప్పింది మీకు ఎక్కలేదు కూడా, అది అల్లే చెప్పారు. ఆత్మ ద్వారా నడిపింపలేకపోతే, ఆత్మ ద్వారా నడవకపోతే, కృప నీవు అనుభవించలేకపోతే, నువ్వు ఆరాధన చేసినా, నువ్వు ఏ పాట పాడినా, నువ్వేమి చేసినా ధర్మశాస్త్రం చేయాలి. 90% మంది ధర్మశాస్త్రంలో చేస్తారు. దే ఆర్ వింటర్లో నా ధర్మశాస్త్రంలో చచ్చిపోయి అన్ని పని చేస్తారు. అది అందుకే ఏసైకి మెచ్యూర్ కిడ్స్ కనపట్లేదు, పరిపక్వత చెందిన వారు కనపట్లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆత్మలో నడిచి 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 వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు గురించి రాయబడి అదో ఆత్మలో నడిచి 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 వెళ్ళిపోయిన ఇద్దరు గురించే. నేను ముగ్గురు గురించి చెప్తాను. ఏసై కూడా ఉన్నాడు. 4వ మూడుకు కూడా ఆపర్చునిటీ ఉంది. అర్థం కాలేదు. ముగ్గురు ఎవరెవరు? ఒకటి హాను, రెండోది ఏలియా, మూడోది యేసయ్య, నాలుగోది నీవు నేను. అప్పడానికి దేని ద్వారా నడిపింపబడి తీరాలి? ఆత్మ ద్వారా నడిపింపబడి తీరాలి. ఈ రాత్రిలో దేవుడికి చెబుదామా, నీ ఆత్మశక్తి ద్వారా నేను నడిపింపబడి తీరాలి. ఆయన గురించి బైబిల్ చెప్పేది, ఆయనకి వివాహం జరిగింది, పిల్లలు ఉండేవారు, కుటుంబం ఉండేది. ఆయన ఆత్మతో దేవుడితో ఏం చేసేవారు? నడిచి 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 ఎవరు మర్చిపోయారు? వారి పిల్లలందరూ ఉన్న విషయం మర్చిపోయి నడిచి ఆ ప్రవాహంలో వెళ్ళిపోరు. రెండోదిగా ఏలియా చూసినమాట, ఏలియా దేవుని సన్నిధిలో నడిచి వెళ్ళడం మునుపుగా ఇంకొకరికి తనకున్నది అందించుకుని అది మన ఒక సందేశం. ఆత్మలో నడిపింపబడుతున్న నీకు ఇంకొకరికి ఆత్మ నడిపింపులో ఏం చేయాలి? అట్రాక్ట్ చేయగలిగి అందించుకోగలిగి తీరాలి. ఇదే ప్రత్యేకత. లేకపోతే నాయన నీ కృప we don't receive anymore. మాకు కృప దొరకట్లేదు. హల్లెలూయా.
అందుకే నేను చెప్పొచ్చిన మాట, ధర్మశాస్త్ర విషయానికి చచ్చి తీరాలి, కృపా విషయంలో జీవించబడి తీరాలి. నాకేం కావాలి? నీ ఆత్మశక్తి ద్వారా నడిపింపబడి. అందుకే యేసయ్యను యేసయ్య ఉపవాసం చేసిన గడువులో ఆత్మ ఆయన ఎక్కడికి నడిపించుకెళ్ళి సాతానుతో శోధించడానికి ఎవరు తీసుకెళ్లారు? స్పిరిట్ లెడ్, ఆత్మ నడిపించింది. సాతాను ఆయన ఏం చేశాడు? ఎన్నెన్నో రీతిగా శోధించడానికి ప్రయత్నం చేసి తీరిన వాటిలో గెలవడానికి కారణం ఏంటి? దేవుని ఆత్మను పొందుకున్నది కాబట్టి. ఎందరో ఆత్మ ద్వారా నడిపింపబడిన వారు ఉన్నారు. దే ఆర్ మెచ్యూర్ కిడ్స్, పరిపక్వత చెందిన పిల్లలు, కుమారులు కాదు పిల్లలు. మెచ్యూర్ కిడ్స్, మెచ్యూరిటీ లేదు, పరిపక్వత లేని అలా పోసుకోవచ్చు. అన్ని చిన్న దానికి వేశారు. నాకు దిక్కులేదు, దిక్కులేదు, మా బాబుకి సొత్తు కావాలి, మా ఇంటికి విడుదల కావాలి, నా ఒప్పు తీరుకోవాలి. ఎన్ని వచ్చాడు ఎన్ని పిచ్చికి పిచ్చికి కాదు. మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ ఉన్నాడు ఏం చేస్తాడు? దేవా ఈ లోకం నాకు వద్దు దేవా, ఈ లోక సాంగత్యం నాకు వద్దు దేవా, నన్ను నవీనపరచు దేవా, నా మనోరంజనం పెరగాలి దేవా, నేను రూపాంతరం పొంది తీరాలి దేవా, నా లోపల ఆత్మశక్తితో నా తీవ్రత వచ్చి తీరాలి దేవా. దీని గురించి నీకేం కలిగి ఉంటుంది? కొందరికి ఏం అవసరం లేదు. ఆత్మ నిండుదల ఉన్న సంఘంలో ఉండి ఆత్మ లేదు. ఆత్మ ద్వారా హలో ఇప్పటికీ కలిపి నేను చెప్పే ఒక మాట, ఈ లోకంలో ఒక దేవుని బిడ్డ యేసయ్య శిలువ మరణం మూలంగా రక్షణ పొందిన దేవుని యొక్క బిడ్డ ఏం చెయ్యలేడు. ఆత్మ లేకపోతే జీవించలేడు. ఆత్మ లేకపోతే జీవించలేడానికి యుక్తమే కాదు, కష్టం, టెర్రల్ కష్టం. అందుకే కొన్ని సంఘాలు పిలిచారు, దే డోంట్ హ్యావ్ స్పిరిట్ లెడ్, ఆత్మ నడిపింపే లేదు. హలో ఆత్మ నడిపింపు లేని ఆరాధనలు, ఆత్మ నడిపింపు లేని వాక్య పరిచర్యలు, ఆత్మ నడిపింపు లేని సంఘాలు, ఆత్మ నడిపింపుకు ఏమించి తీరట్లేదు. ఏ రీతి కలిగిన ప్రాధాన్యత లేదు. హలో ఎన్ని శాపగ్రస్తాలైన ప్రక్రియలు. హలో ఆత్మ ద్వారా నడిపింపబడి తీరితే ఆత్మ కనెక్ట్ చేస్తుంది. ఆత్మలో నడిపింపు గల సేవకుడు ఉంటే ఆత్మ నడిపింపున్న విశ్వాసం రిసీవ్ చేసుకుంటుంది. ఆత్మ నడిపింపు ఉందో లేదో తెలియాలంటే ఒకే పని చేయండి, వాక్య పరిచర్య కాస్త పొడిగించండి. ఆత్మ నడిపింపు ఉన్నదా దురాత్మ నడిపింపు క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే కొందరికి ఇప్పుడు కూడా చిరాగా అనిపిస్తుంది, ఏంటి నాయన సాగించారు రా బాబు. దాని అర్థం నేనేం నడిపించి తీరట్లేదు. యూఆర్ నాట్ లెడ్ బై స్పిరిట్. నువ్వు నీ ఆత్మ ఏమైపోయింది, ఎప్పుడో చచ్చింది. అందుకే నీకేం అనిపించట్లేదు, ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. వాక్య పరిచయం నీకేం అనిపించట్లేదు, ఒక ఉత్సాహం అనిపించట్లేదు. సినిమాలో కూర్చున్నదా నీకు ఇంట్రెస్ట్ అనిపించి వాక్యంలో కూర్చున్నప్పుడు ఇంట్రెస్ట్ అనిపించలేకపోతే, పోయిన రోజు ఒక కోడికకు మేము వెళ్ళాం. ఆ పాస్టర్ గారు ఎంత ఆత్మశక్తితో వాక్యం చెప్పినా నేను పక్కన కూర్చొని రాసుకుంటున్నాను నోట్స్. అక్కడ కూర్చున్న జనాలు బైబిల్ చదువుకోవడానికి కూడా అది ఇష్టం లేదు. కూర్చున్న జనానికి బైబిల్ చదువుకోవడానికి ఇష్టం, పడుకుంటారు అనుకోవాలి. ఫోన్ అని అటు తిరుగుతున్నాను. కొందరు నాకు వచ్చిన కోపం ఆ చేతి తీసి ఆ నెత్తి మీద కొట్టేయాలనిపించింది, నాకు కోపం వచ్చింది. అక్కడ ఆ 4 గంటలు కూర్చున్న కదా దేవుడికి తెలియాలి. చివరికి పిలిచేకి తిట్టేశారు, ఏం సాగలేదు మాస్టర్ మీరు, ఇదేనా మీ సంఘానికి మీరు బోధించేది? ఇలాగైతే మీ సంఘ బిడ్డలు ఇలా ఆరాధన జరిగినప్పుడు ప్యాంట్ ఇప్పేసి టట్టి చేసేస్తాను అన్నాడు. పాస్టర్ గారు ఎలా చేస్తాడు చేయడం? ఏం అర్థం చేసుకోలేకపోతే దే ఆర్ నాట్ బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్. ఆత్మ ద్వారా నడిపింపబడలేకపోతే సంఘాలు పాడైపోతుంది. అలాగే నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం ఆత్మ ద్వారా నడిపింపబడి ఆయా ద్వారా నడిపింపబడడం కాదు, ఆయా ఆత్మ ద్వారా నడిపింపబడడం కాదు. ప్రతిరోజు we should be tuned with the spirit of God. దేవుని ఆత్మకు ఒక ప్రత్యేకత తెలుసా? ఎప్పుడు దేవుడు భూలోకాన్ని సృష్టించి భూమి
భూమిని ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? భూమి ఏమైంది? నిరాకారంగా శూన్యముగా నిండిపోయింది. అప్పుడు కూడా ఆత్మ ఏం చేసింది? భూమి పాడకుండా, భూమి నశించిపోకుండా. హలో, పరిశుద్ధాత్మ ఒక ప్రత్యేకత ఉంది. పరిశుద్ధాత్మ ఈజ్ ఆల్వేస్ రెడీ. పొద్దుకి రెడీగా ఉంది. కింద రావడానికి మనసులోట్లే లాగదు. పరిశుద్ధాత్మ పొందడానికి ఏం చేయగలరు? పరిశుద్ధాత్మ రా 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 సచ్చి పరిశుద్ధాత్మ జ్ఞానం పీకి ఎక్కర్లేదు. పరిశుద్ధాత్మ రిసీవింగ్ స్పిరిట్ లో రెడీగానే ఉంది. నువ్వు యాక్టివేట్ అయ్యా చాలు. హలో, దానికి ఏం కావాలి? మనసులో ఏకాగ్రత రావాలి, దేవుని వాక్యంపై విశ్వాసం రావాలి, దేవుడు చెప్పిన వాగ్దానం మీద నీకు ఏముండాలి? ఆత్మతో ఉంటే చాలు. దేవుని ఆత్మతో అది ఆత్మకాల సంఘ బిడ్డల్లో ఏదైతే వెళ్ళేటప్పుడు చెప్పినమాట, మీరు అందరూ కలిసి ఎక్కడ ఉండండి? యెరూషలేములో ఉండండి. యెరూషలేములో వారు ఏం చేశారు? దే స్టేడ్ ఫర్ 50 days. 50 రోజుల వరకు ఏం చేశారు? ఒకటే ప్రేయర్ పాయింట్, ఒకటే ప్రార్థన విషయం. ఏంటి? యేసుక్రీస్తు చెప్పే ఒక వాగ్దానం. ఎక్కడ నీ వాగ్దానం? ఎక్కడ నీ 49 రోజులు అయింది? 49 రోజులు అయిన వాగ్దానం కనబడట్లేదు. అంటే ఎప్పుడు 50 రోజులు జరిగిందో అప్పుడు వారి ఆత్మశక్తి ఏమిటి? అగ్నిగా వచ్చి తీరింది. నాలుగు అగ్నికి వచ్చి తీరింది. గది మొత్తం నిండి తీరింది. ఆ గదిలో ఉండిపోవడం కాదు, అది ఇతరులకు కూడా పంచింది. అప్పుడు ఆత్మశక్తి పొందిన వాడికి, పొందాల్సిన వాడికి కూడా స్టాక్ ఇచ్చే దేవుడు పంపించేది. అర్థం కాలేదు. ఆత్మశక్తి పొందలేనోడికి, పొందడానుకున్నోడికి ఉన్నదే ప్రవహించేది. హలో, దేవుడికి నా ప్రత్యేకత తెలుసండి. 50 మంది 120 మంది గదిలో కూర్చున్నాను. 120 మంది అయ్యాక మేము వాకి చెప్తున్నాను. 120 మంది అయ్యొచ్చు. గది లోపల కూర్చున్నాను. వారికి సరిపడిపోయేటది ఉన్న ఆత్మశక్తి కాదు, ఇతరులకు కూడా. అందుకే ముందు ఆత్మశక్తికి వ్యతిరేకంగా మాట్లాడేది. పొద్దునే ఏం చేసుకొచ్చారు? తాగేసొచ్చారు. పాస్టర్ లేచి ఆత్మ రెండు వాటిలో ఆ ప్రశ్నకి జవాబిచ్చిన తర్వాత ఆత్మశక్తి వారి హృదయంలో ఏం చేయడానికి ప్రారంభించింది? గుంజడానికి ప్రారంభించింది. హృదయాన్ని గుంజేశారు కదా. ఈ ప్రశ్న తొగి తాగుబోతు అన్నోడు ఇప్పుడు సహోదరు అన్నాడు. తొలి మొదలు అన్నోడు ఇప్పుడు ఏమన్నాడు? పైన అది తర్వాత, దీన్ని తర్వాత తొలేమన్నారు తాగుబోతులు. ఇప్పుడేమంటారు? అనియా భయ్యా అనుకుంటారు. ట్యూన్ మారింది చూడండి, ట్యూన్ మారింది. హలో, ఇప్పుడు కూడా కొంతమంది సంఘంలో కూడా తాగుబోతుడికి లంజ భాష చెప్పించాడు చేస్తున్నాడు. ఒరే నీకే తన్నయ్య అని చెప్పించే టైం అవుతా. తాగుబోతున్నాం, పక్కన పీకోడు అంటున్నాం, దరిద్రుడు అంటున్నాం, అక్కడ ఈరోజు ఆనంద రేపు పైన అంతా అన్నయ్య అని చెప్పిస్తాడు దేవుడు. ఆ అన్నయ్య అని చెప్పిన మాట, సహోదరుడు నేనేం చెయ్యాలి అంటే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళకి ఆత్మ నిండుదలకున్న ప్రత్యేకత. యు డోంట్ నో ద నెక్స్ట్ స్టెప్. నీకున్న నెక్స్ట్ అడుగు. ఆత్మశక్తి కావాలన్న ఆత్మతో ఉన్న బేసిక్ స్టెప్. నెక్స్ట్ ఏంటో నీకు తెలియదు. తర్వాత అన్నది అది రేపు అనుకుంటావు తెలియదు, రేపు చావు జరుగుతుందా తెలియదు, రేపు క్యాన్సర్ అవుతుందా తెలియదు, రేపు బడికి చేయాలా తెలియదు, రేపు పెళ్ళి అవుతుందా తెలియదు, రేపు కుటుంబం ఉంటుందా తెలియదు, ఏం తెలియదు. కొంతమంది మొరగాలు అన్నీ నాకు తెలుసు. ఆత్మకాలంలో నడిపించింది. ఐ డోంట్ నో గాడ్. నాకు తెలియదు దేవా. నాకు తెలుసుకోవడానికి ఆత్మ తెలియదు అని చెప్పినప్పుడు మీరు చెప్పిన మాట తెలుసా? తెలుసుకోవడానికి ఏం చెప్తున్నాను? పొందుకో, ఆత్మశక్తిని పొందుకో, నిజంగా బాప్తిసం పొందుకో, సంఘంలో సభ్యులుగా ఏం చేసుకో, చేరుకో. చివరి మాట
నిన్ను ఏం చేసేది? సంఘంలో తెచ్చేది. సంఘానికి మెంబర్షిప్ పాస్టర్ పెట్టలేదు. సంఘానికి మనం అందరూ చెప్తాం నేను ఈ సంఘానికి సభ్యుడే. దేవుడు చెప్పాలి మాట. ఏమని సభ్యుడు అనేది ఎవరు చెప్పాలి? సంఘం దేవుడు కాదు. హలో సంఘం దేవుడు చేసి ఎవరు చెప్పాలి? అక్కడ మెంబర్షిప్ చేసుకో. పాస్టర్ అభిమానపరిచినట్టుగా వచ్చి సంఘం పాస్టర్ విశ్వాసం నేను చెప్పేస్తావు. పాస్టర్ నీకు సమాధి కార్యక్రమం ఇవ్వచ్చు, నీ పుట్టినరోజు ప్రార్థన చేసి కేకులు పోయించవచ్చు, నీ పెళ్లికి వచ్చేసి కార్యాలన్నీ చేయొచ్చు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్. హలో ఏసైకి వచ్చేది దేనికి? అందరం తీసుకెళ్ళాలి కాదు. హలో అందరం తీసుకెళ్ళాలి కాదు. ఎవరిని తీసుకెళ్తారు? సిద్ధపడిన వాళ్ళని తీసుకెళ్తారు. అన్ని ఆడవాళ్ళు తీసుకెళ్తారు. అన్ని ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారా? లేదు, ఎన్నిక ఉన్నదాన్నే ఎన్నిక ఉన్న పెళ్లి చేస్తారు. బాగా అందరూ వెళ్ళిపోతారు. అందరూ కొందరు, ఆ కొందరులో నీ లిస్ట్ ఉండాలి, నీ పేరు ఉండాలి. నేను చెప్పొచ్చే మాట సిలువలో ఉన్న మరణం అనే వెరితనం ఎవరికి? దేవుడికి ఎర్రగని వాటికి వెరితనం. నాకని శక్తి, నాకని బలం, నాకని ఆశ్రయ కాపాడింది. మూడు కారణాలు చెప్పారు. ఒకటి నేను ఉన్న భవనంలో చచ్చి ధర్మశాస్త్రం అన్నది చచ్చి కృప. హలో దేవుని సంఘం సమర్పిస్తున్నా. దేవుని దగ్గర యథార్థంగా కోరుతుందేవా, ఆత్మలో నన్ను నింపుదేవా, ఆత్మలో నన్ను నడుపుదేవా. దేవా నీ శిలువ మాట, శిలువలో నా సందేశం నాకు రక్షణ మాత్రం కాదు దేవా, అది నాకు శక్తి అయి ఉన్నది. ఈ రాత్రి దేవా ఆ శక్తిని అనుభవించుకు తీరడానికి, ఆ శక్తిలో మేము నడుచుకు తీరడానికి దేవా మా మీద కరుణ చూపించు దేవా. ఈ అంధకారమైన ఈ దుష్టతరమైన లోకము నుంచి దేవా విడిపించగలిగే శక్తి సామర్థ్యం నీలోనే ఉన్నది. నేను అన్న భావనలో నుంచి విడిపించి తీరడానికి, ధర్మశాస్త్రం అన్న చావు నుంచి విడిపింపబడి తీరడానికి దేవా నన్ను నేను సమర్పించి ఐ డోంట్ నో లార్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు ఏం జరిగి తీరుతున్నదో, నా నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలియదు దేవా. ఐ నీడ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ నాకు కావాలి. నీ ఆత్మశక్తితో నేను ఆ శిలువలో ప్రశంసించి తీరినట్లుగా ఈ రాత్రి వల్ల సహాయం చేయమని దేవుని సమర్పించుకున్న ప్రార్థన. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలుస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవా నీ శిలువలో ఉన్న ఆ సందేశం దేవా మూర్ఖతరమైన జనులకు విరుద్ధంగా మారినప్పుడు దేవా మాకు దేవుని యొక్క శక్తి, అది మాకు రక్షణ కలిగించే మార్గోదయం దేవా, మాకు ఈ ప్రస్తుత అంధకార లోకం నుంచి విడిపించి తీరడానికి మార్గం, ఆ మాలో ఉన్న నేను మన భావనలో నుంచి విముక్తి పొంది తీరడానికి మార్గం దేవుని యొక్క కృపా విషయంలో చచ్చి, దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయంలో చచ్చి, కృపా విషయంలో సజీవులై తీరడానికి వేదిక మేము ఆశించి తీరుతున్నాం దేవా. మేము ఆత్మ ద్వారా నడిపింపబడి తీరాలి. మాకు రోజు ఆత్మశక్తితో నా దేవుడు మాకు దయచేయండి దేవా. అందులో దేవా నీకు అడిగేట్టుగా మేమేం చేయాలి దేవా? మేము ఎలా నడిచి తీరాలి? మేము ఎలా ప్రార్థన చేయాలి? మేము ఎలా పాట పాడాలి? మేము ఎలా వాక్యం చేయాలి? మేము ఎలా ఆనందం నడిపించుకోవాలి? మేము ఎలా జీవించి తీరాలి? మేము ఎలా పర్వతాన్ని గమనించు తీరాలి? అన్నింటినీ దేవుడికి అడిగి తీరి జవాబు తీరడానికి రాత్రి వాక్యం చదువుతో మాట్లాడి మౌనంగా వచ్చి ఎక్కడికైనా నిలబడి నడిపించినందుకు దేవాన్ని చూస్తున్నాం. దీనితో దేవాన్ని చూస్తున్నాం. రాత్రి వాక్యం విని మానవాసం జరిపించి మన జీవితం శుద్ధీకరణ కలిగినట్టు దేవాన్ని చూస్తున్నాం. దేవ సహాయం చేయండి. ఏ స్నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ వచ్చిన భక్తులు దేవాన్ని రెండు రాకడకు కాక ఆమేన్.